అయితే సీతమ్మ రాముడి కంటే పెద్దది అన్న ప్రచారం ఎవరికి సహకరించింది? మొదటిది, రావణాసురుడిని హీరో చేయాలనుకునే వాళ్ళకు బాగా ఉపయోగపడింది. వాళ్ళు ఏమంటారంటే, సీతమ్మ మొదట రావణాసురుడి ఇంట్లోనే పుట్టిందంట. సాక్షాత్ మహాలక్ష్మి పుట్టింది రావణాసురుడి కొలనులో, తర్వాతే జనకుడి దగ్గరికి వచ్చింది. కాబట్టి రావణాసురుడికి సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం ఉంది అని ప్రచారం చేసుకోవటానికి వాళ్ళకు బాగా ఉపయోగించుకున్నారు. 2, ఎవరెవరైతే తమకన్నా వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా ఈ అంశాన్ని బాగా వాడుకున్నారు. ఈ 2 విషయాల గురించి నా అభిప్రాయం ఏంటంటే, అసలు రావణాసురుడిని హీరో ఎందుకు చేయాలి కనుక? వాల్మీకే ఆయన విలను, దుర్మార్గుడు, అసురుడు అని వర్ణిస్తూ ఉంటే, రెండవది, నీకు పెళ్లి చేసుకోవాలంటే చేసుకో, రాముడి పేరు ఎందుకు వాడాలి? వయసులో పెద్దవాళ్ళని చేసుకుంటావా, చిన్నవాళ్ళని చేసుకుంటావా, నీ ఇష్టం. కానీ రాముడి పేరు వాడి చేసుకోవాలి అని ఎందుకు ఆలోచన? రాముడిలాగా తండ్రి కోసం ఆస్తి పాస్తి తిండి తిప్ప వదులుకునేసి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయగలుగుతామా? 14 ఏళ్ళు ఎందుకండి బాబు? 1 గంట మొబైల్ ఫోన్ వాడకుండా ఉండగలదామా? మీ నాన్న చెప్పారని గంట సేపు మొబైల్ ఫోన్ వాడకుండా ఉండే రోజులు ఈ రోజుల్లో ఉన్నాయా? తండ్రి కోసం చేయనక్కర్లా, మన కోసం చేసుకుంటే చాలు. ఆహా, అది కూడా చేయలేము. కల్పితాలు ఆదర్శంగా తీసుకొని మనం చేసే పనికి రాముడిని వాడుకోవటం ఎన్నోసార్లు చేస్తూ ఉంటాం. ఇకనైనా ప్రవచనాలు చెప్పేవాళ్ళు, సినిమా సీరియల్స్ తీసేవాళ్ళు, పుస్తకాలు రాసేవాళ్ళు ఆ ప్రచారాలని ఆపాలి. ఇది తప్పు, అవాల్మీకం, సమాజానికి శ్రేయస్సు కాదు అని గుర్తించాలి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం అంటే ఏంటండి? శాస్త్రాన్ని, శాస్త్ర ప్రమాణాలను యథాతథంగా తరువాత తరాలకు అందించడమే. సత్య ప్రమాణంగా శాస్త్రాన్నే చెప్తున్నానంటూ అసత్య ప్రచారాలు చేయటం సనాతన ధర్మ పరిరక్షణ ఎలా అవుతుంది?